ఎనిమిది మంది అంట. ఫార్మా కంపెనీలు 20 గంటలకి ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఒకళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు, మరో కార్మికుడు మామూలు వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఏదైతే ఇట్లాంటి వాయువులు విడుదలవుతున్నాయి, ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలా, చర్యలు చేపట్టాలా. ఆ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలా. అధికార యంత్రాంగం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. అధికార యంత్రాంగం ఆ భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు. 96 పరిశ్రమల ఆడిట్ నిర్వహించమని డిసెంబర్ నెలలో వస్తే ఇప్పటికొచ్చి ఇంకా 10 పరిశ్రమలు మాత్రమే ఆడిట్ నిర్వహించి 86 పరిశ్రమల ఆడిట్ నిర్వహించలేదు. జిల్లాలో భద్రతా ఆడిట్ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఈ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలకు కారణం యాజమాన్యాలు, ప్రభుత్వాల యొక్క అచ్చులు. ఇవి ఎక్కడో అనేక మంది చనిపోతున్నారు కార్మికులు. మొన్న ఠాగూర్ ల్యాబొరేటరీస్లో 2 చచ్చిపోయారు, సినర్జీలో 4 చనిపోయారు, ఎస్ఎన్సీ ఫార్మాలో 17 మంది చచ్చిపోయారు. ఈ రకంగా వరుస సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పదుల సంఖ్యలో మనుషుల యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకని కార్మికుల యొక్క భద్రత, రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. భద్రతా ఆడిట్ నిర్వహించండి. అలాగే ఇంతకుముందు I4 కమిటీ వేశారు. ఈ I4 కమిటీ యొక్క నివేదికను బయటపెట్టండి. ఐఏఎస్ అధికారి మిశ్రా ఆధ్వర్యంలో జరిగినటువంటి I4 కమిటీ నివేదిక ఎందుకు బయటపెట్టరు? సినర్జీలో ఏం లోపాలు జరిగాయి, అలాగే ఎస్ఎన్సీ ఫార్మాలో ఏం లోపాలు జరిగాయి, ఈ లోపాల ఆధారంగా ఏ పరిశ్రమల మీద చర్యలు తీసుకోవాలా. ఏ వాయువు ఎప్పుడు రిలీజ్ అయినా స్కబ్బర్స్ ఉండాలా, స్కబ్బర్స్ ఉండడం లేదు. అలాగే సరైన మాస్కులు ఇవ్వడం లేదు, కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వడం లేదు. వలస కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని క్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వలస కార్మికుల యొక్క, అమాయక కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విలువైనటువంటి మానవ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేయాలా. కార్మికుల యొక్క రక్షణ, భద్రతా, సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తాం. మీ పేరండి? వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు.